నమస్తే. దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తుల జాబితా 100 మంది ఆ లిస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిలీజ్ చేసింది. ఆ లిస్ట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి స్థానం దక్కిందని చెప్పాలి వాస్తవానికి. 39వ స్థానంలో ఆయన నిలబడ్డారు. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఆ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనేది సంస్థ విడుదల చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ముందు వరుసలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు లేరు. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఈ ఘనత రేవంత్ రెడ్డి గారు సాధించారు. దానికి సంబంధించి అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఏ రకమైనటువంటి కృషి చేశారు పార్టీ కోసం అనేది ఇక్కడ కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైన వారు రేవంత్ రెడ్డి అనే దాన్ని వారు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి 100 మంది జాబితాలో 10 మంది వరకు టాప్ 10 లిస్టు చూస్తే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మంత్రులు, కేంద్ర మంత్రులే ఉన్నారు. మొదటి స్థానంలో నరేంద్ర మోదీ ఉండగా, రెండో స్థానం హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే మూడో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఇక 4వ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడ్ ఆయన నిలబడ్డారు. ఇక 5వ స్థానంలో కేంద్ర మంత్రి జైశంకర్, అలాగే 6వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అలాగే 7వ స్థానంలో రాజ్నాథ్ సింగ్, 8వ స్థానంలో నిర్మలా సీతారామన్, 9వ స్థానంలో జేపీ నడ్డా, 10వ స్థానంలో అదానీ గ్రూప్ అధినేత అదానీ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క సంస్థ రాజకీయ, అలాగే సినీ రంగం, క్రీడా రంగం, సాంకేతిక రంగం, వాణిజ్య రంగం ఇట్లా కొంతమందిని సెలెక్ట్ చేసి వారు చేసినటువంటి సేవలు, అలాగే వారు ఏ రకమైనటువంటి ప్రతిభ కనబరిచారో దాని ప్రకారం ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా 39వ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక క్రీడల విభాగానికి సంబంధించి 38వ స్థానం విరాట్ కోహ్లీ, అంటే విరాట్ కోహ్లీ తరువాతి స్థానం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అట్లాగే 58వ స్థానం ధోని, 68వ స్థానంలో రోహిత్ శర్మ. ఇలా క్రీడాకారులు కూడా ఉన్నారు. దాంట్లో నటీనటులు ఉన్నారు, చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయా రంగాలకు సంబంధించి ప్రముఖుల వ్యక్తులకు సంబంధించి ర్యాంకింగ్స్ ఉన్నాయి. ముందుగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ర్యాంక్ ఇంకా రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ర్యాంక్ చాలా తక్కువ, అంటే ఇంకా మంచి ర్యాంక్ ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం రాత్రనక పగలనక కష్టపడినటువంటి వ్యక్తి. మొత్తానికి 39వ స్థానం కాదు, ఇంకా ఆయన పైనే ఉండాలి అనేది ఎక్కువగా వ్యక్తమవుతుంది. మొత్తానికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇచ్చినటువంటి ఈ లిస్ట్, తాజా లిస్ట్ ఏదైతే ఉందో దాని పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే రేవంత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.